ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నా చేతిలో చిల్లిగవ్వ లేదని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ వాసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్ అన్నారు. దాతలు ముందుకు వచ్చి తోచిన సహాయం చేస్తే తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆర్మూర్ ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తారని శేఖర్ గౌడ్ తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు తాళ్లపల్లి శేఖర్ గౌడ్. అది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. నేను ఈ వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటున్నాను, కానీ ఫైనాన్షియల్గా అంత లేకపోవడం వల్ల కొంచెం వెనుక ముందు అవుతున్నాను. ఎవరైనా ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేస్తే కనుక, దాతలు ముందుకు వస్తే కనుక తప్పకుండా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో నేను పోటీ చేస్తాను. రేపటి నుంచి నామినేషన్లు స్టార్ట్ అవుతున్నాయి కనుక ఇండిపెండెంట్గా పోటీ చేయదలుచుకున్నాను. నాకు యాక్చువల్గా నిజామాబాద్లో సర్వీస్ సెంటర్ ఉంది. గత 15-20 సంవత్సరాల నుంచి సర్వీస్ నడుపుతున్నాను. 1000 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. సర్వీస్తో పాటు నాకు ఎంతోమంది, కొన్ని వందల వేల మంది కస్టమర్స్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో చాలామంది యాక్చువల్లీ బీసీ కులస్తుని, గౌడ బిడ్డను. నా పేరు తాళ్లపల్లి శేఖర్ గౌడ్. సో ఆర్మూరు, నిజామాబాద్ ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా బీసీలు 60% ఉన్నారు. 60% ఉన్న ప్రజలకు అసలు అడుక్కునే పరిస్థితి ఉంది ఈరోజు. సో నాలాంటి కొత్త వాళ్ళకి, పేదవాళ్ళకి, యువకులకు అవకాశం పోకుండా పోతుంది. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు లేకపోతే మేము రాజకీయాలు రాలేకపోతున్నాము. అందుకే ఎవరైనా పెద్ద మనసు చేసుకొని మాకు స్పాన్సర్స్, దాతలు ముందుకు వస్తే కనుక నేను ఖచ్చితంగా ఈ ఎలక్షన్లోనే పోటీ చేస్తాను. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎవరైతే పేదలు ఉన్నారో, బీసీలు ఉన్నారో, బీసీ అంటేనే బీసీ వాళ్ళకే తెలుస్తుంది బీసీ ప్రజల ప్రాబ్లం ఏంటో. బీసీలు అంటేనే కుల వృత్తులు ఎన్నో ఈరోజు కనుమరుగైపోతున్నాయి. సో ఈ రోజులలో బీసీలకు కూడా నేను నా బీసీ వర్గంకి, బీసీ కులం చెందిన వాడిని కాబట్టి బీసీ కులస్తులకు కాకుండా పేదవాళ్ళకు కూడా ఒకవేళ దేవుడి దయ వల్ల ఈ పబ్లిక్ ప్రజల ఆశీస్సుల వల్ల నేను గెలిస్తే కనుక మా నియోజకవర్గాన్ని నేను ఖచ్చితంగా 100% గత 60-70 సంవత్సరాలు చేయలేని పనులు, ఎవరు చేయకూడని పనులు కొత్తగా ఆలోచించుకుంటే, ఏదైనా చేయాలనుకుంటే యూనిక్గా ఉండాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి. అప్పుడే కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ పాత వాళ్ళే గెలిచిందే పాడిందే పాడరా పాస్పన్ల దాసులు అన్నట్టుగా పాత వాళ్ళతో నీ పనులు కావు. ఇది ఏ పార్టీ అయినా కావచ్చు. ఇది ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, అన్ని ప్రాంతాలు, అన్ని పార్టీలు అట్లానే అన్ని కలుషితం అయిపోయినాయి. సో కొత్త వాళ్ళకి అవకాశం వస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయి. దయచేసి మీ అందరికీ నేను వినమ్రంగా నమస్కారం చేస్తున్నాను. మీరు నాకు అవకాశం ఇచ్చి ఎవరైనా ముందుకు వచ్చి, దాతలు ముందుకు వస్తే కనుక ఎలక్షన్లో పోటీ చేసి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానన్న నా 6th సెన్స్ కూడా అందుకు అనుగుణంగా నడుస్తుంది. నేను ఈ 25 రోజులలో ఎన్నో రోజులు కష్టపడ్డా కూడా 20 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. 20 రోజులలో కూడా నేను మా ప్రతి ఊరికి, ప్రతి విలేజ్కి, ప్రతి మనిషిని కలిసి బీసీ, నాది ఐసిఐసి బ్యాంక్లో అకౌంట్ నెంబర్ ఉంది. నాది తాళ్లపల్లి శేఖర్. అకౌంట్ నెంబర్ 004001005418. ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చి ICIC 0006531. నా ఫోన్ నెంబర్ వచ్చి 9603846592. మెయిల్ ఐడి వచ్చి shekhar tallapalli12@gmail.com. థ్యాంక్ యూ.